ఈరోజు మనం ఎల్సిఎం ఆఫ్ 3 నెంబర్స్, థర్డ్ రోమన్ అనేటువంటి హెచ్సిఎఫ్ ఆఫ్ 3 అంటే 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలా. థర్డ్ రోమన్ గివెన్ నెంబర్స్ ఏమిచ్చారు గివెన్ నెంబర్స్ ఇక్కడ 12, 15 అండ్ 21. ఏం చేయాలి, దీన్ని ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రం చేయాలి, డివిజన్ అనేది చేయకూడదు. సో ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 కి ఏమున్నాయి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆల్రెడీ మనకి తెలుసు. 2 6 జా 2 3 జా అంటే 2 into 3. దీని ఇంకా మనం 2 square into 3 గా రాస్తాం. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 15 కి ఏమంటాయి ఇక్కడ మనకు ఓన్లీ జస్ట్ 3 into 5 అంతే, ఇంకా ఇంకేం లేవు, ఓన్లీ 3 into 5. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 21 కి ఉన్నాయి మనకు 3 into 7. ఇది మనకు ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్స్ ఎందుకు కామన్ ఫ్యాక్టర్స్ అంటే హెచ్సిఎఫ్ కావాలి. ఏమున్నాయి కామన్ ఫ్యాక్టర్స్? త్రీ టర్మ్స్ లో ఉండాలి కామన్ ఫ్యాక్టర్స్ అండి. ఇక్కడ ఏముంది, ఓన్లీ 3 మాత్రమే ఉంది. ఇంకో నెంబర్ ఉంటే ఆ నెంబర్ కూడా రాసుకున్నాం. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ మనం ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ ఏముంటే అవి రాసుకుంటాం. ఒక 2 నెంబర్స్ ఉంటే ఆ 2 నెంబర్స్ మల్టిప్లై చేసుకుంటాం. 3 నెంబర్స్ ఉంటే 3 నెంబర్స్ మల్టిప్లై చేసుకుంటాం. నెక్స్ట్ ఎల్సిఎం అంటే ఇక్కడ మనకు వీటిలో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2 స్క్వేర్ ఇక్కడ లేదు, 2 స్క్వేర్ యాజ్ రాస్తాం అంటే హైయెస్ట్ ఎక్స్పోనెంట్ రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 3/1 అంటే 3/1 హైయెస్ట్. నెక్స్ట్ 5/1, నెక్స్ట్ 7/1. ఈ 3 మల్టిప్లై చేసుకుంటే మనకు వస్తుంది ఆ నెంబర్స్ యొక్క ఎల్సిఎం వస్తుంది. ఎంత వస్తుంది? 2 2 జా 4, 4 3 జా 12, 12 5 జా 16, 6 7 జా 42. సో 450. ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ మాత్రం కానీ మనం ఈ ఎల్సిఎం కాదు. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 3 నెంబర్స్. చూద్దాం. నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 17, ఎల్సిఎం ఆఫ్ 17, 23 అండ్ 29 అండ్ 29. చూడండి ఇక్కడ ఇచ్చిన 3 నెంబర్స్ ఏంటి? ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ కి ఏముంటాయి? జస్ట్ 17 into 1, 23 into 1. నెక్స్ట్ 29 into 1. దీనిలో కామన్ ఫ్యాక్టర్స్ ఏం లేవు, జస్ట్ 1 అంతే. జస్ట్ ఏంది 1 వస్తుంది. అప్పుడు హెచ్సిఎఫ్ ఏమొస్తుంది? జస్ట్ 1. ఈ విధంగా హెచ్సిఎఫ్ 1 వస్తుంది. ఏమంటే కో ప్రైమ్స్ అంటారు. కో ప్రైమ్స్. ఈ కో ప్రైమ్స్ గురించి మళ్ళీ నెక్స్ట్ ఎక్సర్సైజ్ తెలుసుకోండి, క్లారిటీ తెలుసుకోండి. ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది? ఆ 3 నెంబర్స్ మల్టిప్లికేషన్ ఎప్పుడైతే కో ప్రైమ్స్ అవుతాయి, ఎల్సిఎం అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ నెంబర్స్ 17, 23, 29 మల్టిప్లై చేద్దాం. 23 into 17, 17 3 జా 51, 17 జా 34, 39. నెక్స్ట్ ఇంటూ 29, 9 1 జా 9, 9 9 జా 81, 9 3 57, 8 15, 35, 3 5 1 4, 2 1 జా 2, 2 9 జా 18, 2 6 7, 7 9, 2 3 13, 11 అంటే 11339. 11339 ఇది ఎల్సిఎం. రఫర్కి ఇది రఫర్ సేవ్ చేసుకోవాలి. ఓకే, చూసుకోండి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ 11 ఫ్యాక్టర్స్. ఓకే, నెక్స్ట్ ఇంకో 3 నెంబర్స్. ఎప్పుడు కానీ ప్రైమ్ నెంబర్స్ ఇచ్చిన ప్రైమ్ నెంబర్స్ కానీ అయితే ఖచ్చితంగా హెచ్సిఎఫ్ 1 అవుతుంది, ప్రొడక్ట్ ఆఫ్ ది ఆల్ నెంబర్స్. వాటి కామన్ ఫ్యాక్టర్స్ ఉండవు. ఇచ్చిన నెంబర్స్ మనకు ప్రైమ్ నెంబర్స్ అయిపోయింది.
నెక్స్ట్ 8, 9, 25. Given numbers are 8, 9, 25. 8, 9, 25. Prime factors of 8. Given 8 ki 2, 2, 2. Prime factors of 9. 9 given 3, 3. Prime factors of 25. 5, 5. ఇది ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ చూడండి వీటి కామన్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయంటే ఏం లేవు. ఏ నోట్ జీరో తీసుకోకూడదు. కామన్ ఫ్యాక్టర్స్ ఏం లేవు జీరో అర్థం. 1 తీసుకోవాలి. ఎందుకని మనం ఇంటూ 1 పెట్టుకోవచ్చు కదా ప్రతి ఒక్కదానికి. వాడు కామన్ ఫ్యాక్టర్ అంతా 1. అప్పుడు హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది మనకు 1 అవుతుంది. ఇప్పుడు కూడా చూడండి ఇక్కడ మనకు అన్ని ఇచ్చిన నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ అయినా కానీ ఏమైనవి సిన్స్ ప్రైమ్స్ అయినాయి. ఇంతకుముందు ఒక వర్డ్ చెప్పాను మీకు నేను. ఎందుకని ఏమని చెప్పాను, ఇచ్చిన నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ కానీ అయితే వాటిని ఏమవుతాయంటే కో ప్రైమ్స్ అవుతాయి. అంటే కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు కాంపోజిట్ నెంబర్స్ ఇచ్చినా కూడా ఏమైనా అవి కో ప్రైమ్స్ అయినాయి. సో కో ప్రైమ్స్ అయినా ఖచ్చితంగా ఏం చేసుకోవచ్చు మనం, ఆల్ నెంబర్ 8 times 72, 72 into 25, 28 is 50, 25 points 150, 27 sorry 150 కాదు 25 is 175, 175 ఎంత వస్తుంది మనకు 18. సో 1800 అంతేనా, సారీ 1800. సో స్క్రీన్ షాట్ తీసుకున్నా. ఓకే నెక్స్ట్ సో ఇక్కడ మనకు ఈ రో మనకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఏంది క్వశ్చన్ ఇక్కడ మనకు గివెన్ దట్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఫోర్త్ క్వశ్చన్ గివెన్ దట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 306, 657 ఈక్వల్ టు 9. అంటే ఇక్కడ మనకు గివెన్ నెంబర్స్ ఏంది, ఇక్కడ మనకు గివెన్ నెంబర్స్ ఆర్ 306, 657 ఇవి నెంబర్. ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ ఇచ్చేసారు అనమాట. ఓకే హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్ టు అంతే ఇక్కడ 9. ఇంకా నువ్వు హెచ్సిఎఫ్ కనుక్కోవాల్సింది ఏం కనుక్కోవాలి, ఇక్కడ నువ్వు జస్ట్ ఎల్సిఎం కనుక్కోవాలి అంతే. ఈ 2 నెంబర్స్ ఎల్సిఎం. ఎల్సిఎం అంటే మనం ఫార్ములా ప్రకారం చేయాలి. ఏ ఫార్ములా ప్రకారం చేయాలా, ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎం. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎం. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే 306 into 657. ఎల్సిఎం కనుక్కోవాలా, ఎల్సిఎం ఈక్వల్ టు హెచ్సిఎం అంతా 9. 9 ట్రాన్స్లేట్ చేస్తాను అదర్ సైడ్ కి. 306 into 657 ఇది బై 9 వస్తుంది ఎల్సిఎం. సో 9 1 జా, సో 9 3 జా 27, 27 3 వస్తుంది, 9 4 జా. అంటే ఇక్కడ మనకు ఎల్సిఎం ఇస్ ఈక్వల్ టు ఏమొస్తుంది 34 into 657 ప్రొడక్ట్ చేసుకోవాలా. 657 into 34. ఫస్ట్ 4 7 జా 28, 4 5 జా 20, 22, 4 24, 26, 6 21, 15, 16, 17, 18, 19 ఎంత వస్తుంది 8 3 12 13 10 12 2 అంటే ఎంత వచ్చింది 2 2 3 3 8 2 2 3 3 8 ఇది అంటే 22,338. అంటే ఇక్కడ ఏం చేస్తాం మనం, ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఎల్సిఎం మనకు తెలియదు, హెచ్సిఎఫ్ మనకి ఇచ్చేసారు, 9 ఇచ్చాయి. అంతేగాని ఈ ఎల్సిఎం ని మనం డివిజన్ మెథడ్ లో కానీ ప్రైమ్ ఫ్యాక్షన్ కానీ చేయకూడదు. ఈ ప్రాసెస్ ప్రకారం చేయాలి. ఓకేనా, ఫిఫ్త్ క్వశ్చన్. చెక్ వెదర్ 6 power can ends with 0 ఎనీ న్యాచురల్ నెంబర్. ఏంటంటే చూడండి సింపుల్ క్వశ్చన్ ఇది, కాదు ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ గా ఉండాలి. గివెన్ నెంబర్ ఈజ్ 6 power n. ఇక్కడ ఏం రాస్తాము, ఎనీ న్యాచురల్ నెంబర్ అంటే n బిలాంగ్స్ టు క్యాపిటల్. అంటే n వాల్యూ ఎంత తీసుకోవాలి మనం
1 నుంచి ఇన్ఫినిటీ వరకు తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఐ విల్ చెక్ ఇఫ్ n ఈక్వల్ 1 నుంచే స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం n ఇస్ ఎనీ న్యాచురల్ నెంబర్ 1 తీసుకుంటాం. అప్పుడు దెన్ 6 power 1 that is equal to 6. If n is equal to 2, then 6 power 2 is equal to 36. If n is equal to 3, then 6 power 3. 4 3 is 216. ఇక్కడ చూడండి మనం ఏ నెంబర్ తీసుకున్నా సరే n వాల్యూ ఏ నెంబర్ తీసుకున్నా సరే ఏమొస్తుంది మనకి ఎండ్ అనేది ఎండింగ్ ఇక్కడ 6th ఎండ్ అయింది, ఇక్కడ 6th ఎండ్ అయింది, ఇక్కడ 6th ఎండ్ అయింది. అంటే ఇక్కడ మనకు n అనేది ఏ వాల్యూ తీసుకున్నా సరే దేంతో ఎండ్ అవుతుంది 6 పర్ అనేది n 6 అని ఎండ్ అవుతుంది. అది మన కన్క్లూజన్ ఇటీగా రాసుకోవాలి. ఇఫ్ n is any natural number n is any natural number ends with only 6 but not 0. ఇది కన్క్లూజన్ ఇవ్వాలి. క్లియర్ గా కన్క్లూజన్ ఇవ్వాలి. ఓకే తీసుకో. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ 2 నెంబర్స్ ఇచ్చాడు, అవి కాంపోజ్ ఎందుకు అవుతాయి, అది ఆ 2 నెంబర్స్ మనకు కాంపోజిట్ ఇచ్చినాడు. ఎందుకు కాంపోజిట్ నెంబర్స్ నేర్చుకున్నాను. కాంపోజిట్ అంటే ఏంటి, ఇంకా మనం కాంపోజిట్ అంటే ప్రైమ్ నెంబర్ అంటే ఎక్స్ప్లెనేషన్ చూడాలి. ప్రైమ్ నెంబర్ అంటే ఏ నెంబర్ హ్యావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, దట్ మీన్స్ 1 and itself, that is the prime number. Composite number means a number have more than 2 factors, that is the composite. More than 2 factors అంటే అట్లీస్ట్ మనకు 3 ఫ్యాక్టర్స్ ఉన్నా సరే అదేమవుతుంది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. సరే ఫస్ట్ ఇక్కడ 2 నెంబర్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, ఫస్ట్ నెంబర్ గివెన్ నెంబర్ ఏమి ఇచ్చాడంటే 7 into 11 into 13 plus 13. చూడండి 2 టర్మ్స్ ఉన్నాయి, ఇదంతా ఒకే టర్మ్ కాదు, ఎందుకంటే ఇక్కడ మనకు ప్లస్ ఇచ్చాడు. ప్లస్ ఎప్పుడైతే పెడతామో మనం అవి ఏమవుతాయి 2 టర్మ్స్ అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ a ప్లస్ బి 2 టర్మ్స్, a మైనస్ బి 2 టర్మ్స్, a ఇంటూ బి సింగిల్ టర్మ్, a బై బి సింగిల్ టర్మ్. ఎప్పుడు కానీ 2 నెంబర్స్ మధ్యలో 2 టర్మ్స్ మధ్యలో మనం ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటుంది, సపరేట్ టర్మ్స్ అవుతాయి. ఇంటూ ఉంటే ఒకే టర్మ్ అవుతుంది. సో ఇక్కడ మనం 2 టర్మ్స్ ఉన్నాయి అంటే ఇదంతా ఒకే టర్మ్ అవ్వాలి. ఇక్కడ ఏం చేస్తుంటే నేను టేక్ ద 13 కామన్ తీసుకుంటాను. 7 into 11 ప్లస్ 1 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 13 కామన్ తీస్తే ఇక్కడ ఏమవుతుంది 1 అయిపోతుంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ 13 కామన్ తీస్తే 1 ఎందుకు ఉంటుంది, 0 కదా వస్తుంది, మీకు చాలా డౌట్ వస్తుంది. ఇక్కడ మనం 13 ఏం రాసుకోవచ్చు అంటే 13 1 రాసుకోవచ్చు, కానీ 13 0 రాయకూడదు. కాబట్టి 13 కామన్ తీస్తే 7 into 11 ప్లస్ 1, కాబట్టి మన ఇక్కడ ప్లస్ 1 వస్తుంది. అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది. దీని ఎట్లా రాసుకోవచ్చు, ఇంకొంచెం మనం గూగుల్ చేసుకుంటే ఇక్కడ రాసిన పర్వాలేదు. 77 ప్లస్ 1 78. సో ఈ నెంబర్ ఏం చేస్తాను, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అంటే ఈ నెంబర్ కి 13 ఫ్యాక్టర్ అవుతుంది, 17 ఫ్యాక్టర్ అవుతుంది, 1 ఫ్యాక్టర్ అవుతుంది, ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్. అంటే మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి మనకు 4 ఫ్యాక్టర్స్. ఇంకా ఉన్నాయి ఫ్యాక్టర్స్, అవి మనం కాంపోజిట్ చేయాలంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ చెప్తాం. ఇప్పుడు మనం కన్క్లూజన్ ఇస్తాం. ఈ క్వశ్చన్ మనం ఏం చేయాలి, నీట్ గా కన్క్లూజన్ అవ్వాలి. ఎలా కన్క్లూజన్ ఇస్తున్నా అంటే, సో given number factors are ఏమున్నాయి, ఫస్ట్ 1 is the common factor, every number. ఇంకేముంది ఇక్కడ 13 and 78 and itself. సో ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి ఇక్కడ, 1 2 3 4 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. కాబట్టి సో given number is its composite number. So it is a composite number. Same ఇదే విధంగానే నెక్స్ట్ క్వశ్చన్, given number. ఏమొచ్చాడు గివెన్ నెంబర్ ఇక్కడ మనకు 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 ప్లస్ 5. చూడండి ఎప్పుడైతే ప్లస్ మనకు 2 సపరేట్ టర్మ్స్ అయిపోయినాయి ఇక్కడ. సో కాబట్టి ఏం చేస్తాం, ఇక్కడ ఏమో 5 కామన్ తీస్తాం. అప్పుడు 7 6
ఇక్కడ 5 కామన్ తీసారు, ఇక్కడ 5 కామన్ తీసారు. ఈ 2 టర్మ్స్ లో కామన్ గా ఉన్నది 5 మాత్రమే ఉంది కామన్. 4 3 2 1 ప్లస్ నువ్వు చెప్పాను ఇక్కడ 5 into 1 రాసుకోవచ్చు, ప్లస్ 1 తీసుకున్నాం. సో ఇక్కడ మనకి ఏమైంది, మనకు ఇప్పుడు రాస్తాను కంక్లూజన్. గివెన్ నెంబర్ ఫ్యాక్టర్స్, గివెన్ నెంబర్ ఫ్యాక్టర్స్ నెక్స్ట్ ఇక్కడ కామన్ వచ్చింది 5. ఇదంతా రాయవలసిన అవసరం అండ్ ఇట్ సెల్ఫ్, అండ్ ఇట్ సెల్ఫ్. సో మోర్ దాన్ 315 ఫ్యాక్టర్ అంటే 3 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. ఫర్ దేర్ ఫోర్ గివెన్ నెంబర్ is కాంపోజిట్. ఏం నెంబర్ అది? కాంపోజిట్ నెంబర్. అదే కాంపోజిట్ నెంబర్ అవ్వాలంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అని ప్రూవ్ చేయాలి. అందువల్ల ఇక్కడ ఏం చేస్తాం, 13 కామన్ తీసా, ఇక్కడ 5 కామన్ తీసా. ఓకే, ఈ చార్ట్ తీసుకోండి. నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెవెంత్ క్వశ్చన్ ఇచ్చంటే ఏ సర్క్యులర్ path around the sports field. Sonia take the 18 minutes to one round completed. Ravi completes 12 minutes same time. Both are start at the same point at the same time and go for the same direction. After how many minutes they will be meet again? అంటే ఇద్దరు స్టార్ట్ అయినారు. ఇక్కడ మనకి ఇద్దరు పర్సన్స్, సోనియా ఒక రౌండ్ కంప్లీట్ 18 minutes పడుతుంది, నెక్స్ట్ రవి ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి 12 minutes పడుతుంది. అయితే మనకు సేమ్ పాయింట్ రావాలంటే ఇద్దరు రావాలి, ఒకరు కాదు, ఇద్దరు ఎప్పుడు వస్తారు మళ్ళీ. ఫస్ట్ సేమ్ టైం స్టార్ట్ చేసినారు, సేమ్ డైరెక్షన్ వచ్చినారు. అయితే మళ్ళీ సేమ్ ఇద్దరు ఎప్పుడు మీట్ అవుతారు? ఏం చేయాలి, మనం 2 numbers కి ఎల్సిఎం తీసుకోవాలి, అంతే, ఇంకేం లేదు. దాని కూడా స్టేట్మెంట్ టైప్ లో రాసుకోవాలి మనం. సోనియా, ఎవరు ఇక్కడ సోనియా అనే కదా, సోనియా టేక్ ఎన్ని మినిట్స్, 80 minutes complete one round. ఇంకో రవి take 12 minutes. రవి take 12 minutes complete one round. సో ఇక్కడ మనకి ఏం చేయాలి, 2 numbers మనం ఎల్సిఎం అనుకుంటే ఆ ఇద్దరు మళ్ళీ సేమ్ అదే టైంకి, అంటే ఇద్దరు ఏమో మనకు ఇద్దరు రన్ చేస్తుంటారు, ఇద్దరు చేస్తుంటారు. ఇద్దరు ఎన్ని మినిట్స్ కి మనకు మీట్ అవుతారు, ఎక్కడ దగ్గర మీట్ అవ్వాలి అంటే ఇక్కడ మనకు ఎక్కడ స్టార్ట్ చేసినారో అక్కడ మీట్ అవ్వాలి. ఫస్ట్ గివెన్ నెంబర్స్ ఏంది మనకు 18 and 12. ఇది ఏం చేయాలి, ఎల్సిఎం అనుకోండి ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని చేసుకోవాలి ఇక్కడ. సో ఓకే, సరే, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 18. ఏమైనా 18 కదా ప్రైమ్ ఫ్యాక్టర్స్, 2 9 జార్ 3 3 జార్ అంటే 3 into 3. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 కి ఏమున్నాయి, 2 into 3 into 3, 2 into 2 3 into 2, 4 3 12. ఓకే, ఇప్పుడు మన ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ అవసరం, ఓన్లీ ఎల్సీ మీద కావాల్సింది మనకు. సో దీని ఎలా రాసుకోవచ్చు మనం ఇప్పుడు, ఇక్కడ చూడండి 2 into 3 square, దీన్ని 2 square into 3. హైయెస్ట్ ఎక్స్పోనెంట్ నెంబర్స్ తీసుకోండి. ఎల్సిఎం ఇస్ ఈక్వల్ టు హైయెస్ట్ ఎక్స్పోనెంట్, అంటే హైయెస్ట్ ఎక్స్పోనెంట్ 2 ఉంది, ఇక్కడ 2 power 1 ఉంది, ఇక్కడ 2 power 2 ఉంది. అప్పుడు ఏది తీసుకోవాలి, హైయెస్ట్ ఎక్స్పోనెంట్ 2 power 2 తీసుకోవాలి. ఇక్కడ 3 power 1 ఉంది, ఇక్కడ 3 power 2 ఉంది, అంటే 3 power 2 తీసుకోవాలి. కోసం నువ్వు 4 into 9, that is equal to 36 minutes. So both are meet after 36 minutes. అంటే 36 minutes అంటే వీళ్ళు 2 rounds అవుతాయి, ఇతను వచ్చి 3 rounds కంప్లీట్ అవుతుంది. వీళ్ళు 2 rounds కంప్లీట్ అవుతుంది, ఇది వచ్చి 3 rounds కంప్లీట్ అవుతుంది. అప్పుడు మనకు బోత్ ఆర్ సేమ్ పాయింట్ కి మీట్ అవుతారు అనమాట. ఓకే అండి, ఇది మనకు ఫస్ట్ ఎక్సర్సైజ్ అనేది. నోట్ చేసుకోండి. నెక్స్ట్ నేను నీకు ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఎవరైనా మీకు ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేసుకోండి.
లైక్ చేయండి.